అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 163. పాయింట్ బ్లాంక్లో అక్షయ్. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్ ఎస్టేట్లోకి వచ్చిన అభయ్ అతని కళ్ళ ముందే స్నేహాను తీసుకెళ్తానని చెప్పడంతో అక్షయ్ కోపంగా అతనిపై అరిచాడు. అతని అరుపు విన్న ఎస్టేట్లోని మిగిలిన గార్డ్స్ అందరూ లోపలికి వచ్చి అభయ్ను చుట్టుముట్టారు. అప్పుడు అక్షయ్ వాళ్ళతో, ముందు ఇతన్ని ఇక్కడి నుంచి ఈడ్చిపడేయండి అని అన్నాడు. ఆ మాట విన్న అబ్బాయి కోపంగా, స్టాప్ ఇట్ అక్షయ్, హౌ డేర్ యూ అని అరిచాడు. అతని గొంతు వినగానే అబ్బాయి మనుషులు కొంతమంది హఠాత్తుగా లోపలికి వచ్చారు. చూస్తూ ఉండగానే అక్కడ అంతా గందరగోళంగా మారిపోయింది. అబ్బాయి మనుషులతో అక్షయ్ మనుషులు గొడవ పడడం ప్రారంభించారు. దాంతో స్నేహ హడావిడిగా, ఆగండి, మీరు గొడవలు పెట్టుకోవడం ఆపండి, అక్షయ్ ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అని అరిచింది. దాంతో అక్షయ్ తన వాళ్ళందర్నీ ఆగిపోమ్మని సైగ చేశాడు. దాంతో అందరూ ఎక్కడికి వాళ్ళక్కడే ఆగిపోయారు. అప్పుడు స్నేహ అక్షయ్ వైపు సూటుగా చూస్తూ, అక్షయ్, ఇప్పటికే నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను మీ వాళ్ళతో పోరాడి పోరాడి అలసిపోయాను. ఇక నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. నాకు నువ్వు వద్దు అని అంది. ఆ మాటలకు అక్షయ్తో పాటు అభయ్ కూడా ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు స్నేహ తన ఎమోషన్స్ను కంట్రోల్లోకి తెచ్చుకుంటూ, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలే అక్షయ్, నన్ను వెళ్ళనివ్వు, నువ్వు హ్యాపీగా దాత్రిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పింది. అది విన్న అక్షయ్, నో స్నేహ, ఇదంతా నేను ఒప్పుకోను. ఇప్పటికీ నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు, అది నీకు కూడా తెలుసు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, నన్ను మోసం చేయాలని ప్రయత్నించొద్దు అని మొండిగా చెప్పాడు. అక్షయ్ నోటి నుండి ఆ మాటలు విన్న అభయ్ నిజంగా షాక్ అయ్యాడు. ఇన్ని సంవత్సరాలు అక్షయ్ అభయ్ ఫ్రెండ్స్ కాకపోయినా శత్రువులుగా ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అక్షయ్ ఎప్పుడూ కంపోజ్డ్గా ఉంటాడు, తన ఎమోషన్స్ను కంట్రోల్ చేస్తుంటాడు. అలాంటిది ఒక అమ్మాయి కోసం అతను ఇంతలా ఓపెన్ అవుతాడని అభయ్ ఊహించలేదు. మరోవైపు స్నేహ కూడా అక్షయ్ను బాధ పెట్టడం కష్టంగానే ఉంది. అయినా ఇప్పుడు ఆమెకు మరో దారి లేకపోవడంతో అక్షయ్తో కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఆమె తన గుండె దిటవు చేసుకొని, అక్షయ్, నీ పిచ్చి మాటలు ఆపు, నీ ఊహల్లో నుంచి బయటకు రా, నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పింది. అప్పుడు అభయ్ అక్షయ్ ముందుకు వెళ్ళి అతని కళ్ళల్లోకి చూస్తూ, విన్నావు కదా, ఆమె నన్ను ఇష్టపడడం లేదు, ఇక వదిలే అని అన్నాడు. కాని అక్షయ్ అతని మాటను కొంచెం కూడా లెక్క చేయకుండా స్నేహ వైపు సీరియస్గా చూసి, స్నేహ, ఈరోజు నువ్వు నాతో రావాలి అని గట్టిగా చెప్పాడు. అప్పుడు స్నేహ అతని వైపు ఒకసారి సూటిగా చూసి వెంటనే అభయ్ వైపు తిరిగి, ఇక మనం వెళ్దాం అని చెప్పింది. అభయ్ సరేనని తలూపి స్నేహ చేతిని పట్టుకొని అక్కడి నుంచి బయటకు కదిలాడు. అది చూసిన అక్షయ్ ఆవేశంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ స్నేహ ముందుకు వెళ్ళి ఆమెకు అడ్డుగా నిలబడి, స్నేహ, నువ్వు మర్యాదగా ఇక్కడే ఆగిపో, నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అంటూ స్నేహ చేతిని పట్టుకొని తన వైపుకు లాగాడు. స్నేహ తన చేతిని అతని దగ్గర నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, అక్షయ్, వదులు ప్లీజ్ అని అంది. ఇంతలో అబ్బాయి తన బ్యాక్ సైడ్ నుంచి గన్ తీసి అక్షయ్ తలపై గురిపెట్టి, అక్షయ్, మర్యాదగా ఆమెను వెళ్ళనివ్వు అని అన్నాడు. అది చూసి స్నేహ కంగారు పడిపోయింది. కానీ అక్షయ్ ఏమాత్రం టెన్షన్ పడకుండా అతని వైపు ఒకసారి చూసి ఎగతాళిగా నవ్వి వెంటనే స్నేహ వైపు తిరిగి, స్నేహ, నువ్వు నాతో వస్తున్నావా లేదా అని అడిగాడు. అప్పుడు అబ్బాయి కోపంగా, అక్షయ్, స్నేహకు దూరంగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాను, లేదంటే ఏం జరుగుతుందో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణంలో ఈ గన్లో బుల్లెట్ నీ తలలో దూసుకుపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు.
అతని మాటలు పూర్తి కాకముందే అక్కడికి వచ్చిన అక్షయ్ మనుషులు తమ చేతిలోని గన్స్‌ను అభయ్ వైపు గురిపెట్టారు. దాంతో ఒక్క క్షణంలో పరిస్థితి తారుమారైంది. అభయ్ అక్షయ్‌కి గన్ గురిపెడతాడని ఊహించని స్నేహ షాక్‌తో అలాగే నిలబడిపోయింది. దాంతో ఆమె భయంగా అభయ్ వైపు చూసింది. అతను ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో ఆమెకే సరిగ్గా తెలియదు. జోక్‌గా మాట్లాడుతున్నట్లే ఉన్నా మరుక్షణంలో సీరియస్‌గా ప్రవర్తించి తన పని తాను చేసుకుపోతాడు. ఒకవేళ ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడా? అనుకుంటూ ఆమె మనసులోనే టెన్షన్ పడుతోంది. స్నేహ కళ్ళల్లోని భయాన్ని గమనించాడు అక్షయ్. ఆమె పెదాలపై వస్తున్న మాటలకు మనసులో ఉన్న బాధకి సంబంధం లేదని అతను అర్థం చేసుకున్నాడు. దాంతో అతను స్నేహ వైపు చూసి నవ్వుతూ, స్నేహ, నీ కళ్ళు ఇప్పటికే నీకు ద్రోహం చేస్తున్నాయి. నీ మనసులోని మాటలన్నీ అవి బయట పెట్టేస్తున్నాయి. నీ పెదవులు అబద్ధం ఆడుతున్నా నీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టం అని అంటూనే అభయ్ వైపు గర్వంగా చూశాడు అక్షయ్. దాంతో స్నేహ తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేక నిస్సహాయంగా అక్షయ్ వైపు చూసి, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అక్షయ్? నేను నీతో కలిసి ఉండలేను. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నాకు మాత్రమే కాదు, యువన్‌కి నా కడుపులో బిడ్డకు కూడా ప్రమాదం ఉంది. అది నీకెందుకు అర్థం కావడం లేదు? అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేయి వేస్తూ, స్నేహ, నువ్వెందుకు నీ ప్రేమను దాచుకుంటున్నావు? నేను నీకు ఇప్పటికే చెప్పాను. అన్నీ సర్దుకుంటాయి. నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు? అని అడిగాడు. ఆ మాటకు స్నేహ నిస్సహాయంగా చూసి, అక్షయ్, నువ్వు నిజంగా మన పిల్లల జీవితాలను ప్రమాదంలో నెట్టాలనుకుంటున్నావా? ఒకవేళ అదే నీ ఉద్దేశమైతే నేను నీకు క్లియర్‌గా చెప్తున్నాను. నా బిడ్డలిద్దరిలో ఎవరికి ఏం జరిగినా సరే నేను మరుక్షణం ప్రాణాలతో ఉండను. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? అని అంది. అది విన్న అక్షయ్, నా ప్రాణమే నువ్వు స్నేహ. నిన్నెలా వదులుకుంటాను? అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కళ్ళు ఒక్కసారిగా నీళ్లతో నిండిపోయాయి. కానీ వెంటనే అభయ్ వైపు చూసి, అభయ్, త్వరగా ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళు అని అంది. స్నేహ పరిస్థితి అర్థం చేసుకున్న అభయ్ అక్షయ్ వైపు చూసి, అక్షయ్, ఇక ఆగిపో, లేదంటే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని హెచ్చరించాడు. అభయ్ ట్రిగర్ నొక్కితే తన మనుషులు అతని ప్రాణాలను క్షణంలో తీసేస్తారని అక్షయ్కి తెలుసు. అందుకే అభయ్ బెదిరింపుల్ని అతను ఏమాత్రం పట్టించుకోకుండా, స్నేహ, రా వెళ్దాం అంటూ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు స్నేహ ఇక భరించలేనట్లు ఒక్కసారిగా తన చేతిని విడిపించుకొని, అక్షయ్, నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇప్పుడు నేను నిన్ను ఇష్టపడడం లేదు, ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను అంటూ పక్కనే ఉన్న అబ్బాయి వైపు చూపించింది. ఆ మాటకు అక్షయ్ పెద్దగా నవ్వి, స్నేహ, నువ్వు ఇలాంటి జోక్స్ ఎక్కడ నేర్చుకున్నావు? నేనేం చిన్నపిల్లాన్ని కాదు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కోపంగా, నువ్వు నన్ను నమ్మవా? అయితే చూడు అంటూ వెళ్ళి ఆ అబ్బాయి చేతిని హుక్ చేసి అతని భుజానికి తలవాల్చి నుంచుంది స్నేహ. అది చూసి అక్షయ్కి ఒక్కసారిగా కోపం వచ్చింది. అయినా పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, స్నేహ, చిన్నపిల్లలా ప్రవర్తించకు. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఇక నీ ఆటలాపి నాతో రా అంటూ బెదిరించాడు. అప్పుడు స్నేహ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, సారీ అక్షయ్, ఈ పని చేసేలా నువ్వే నన్ను బలవంతం చేస్తున్నావు అంటూనే అబ్బాయి చేతిలో ఉన్న గన్ లాక్కొని అక్షయ్ నుదుటిపై గురిపెట్టి, నేను నిన్ను చంపే ధైర్యం చేయలేనని మాత్రం అనుకోవద్దు అని అంది. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం స్నేహకు కూడా తెలుసు. ఆమె ఎప్పటికీ అతన్ని చంపే ధైర్యం చేయలేదు. అక్షయ్ కొంచెం కూడా భయపడలేదు. కానీ అతని కళ్ళల్లో ఆమె ప్రవర్తన వల్ల కలిగిన బాధ స్పష్టంగా కనపడుతోంది. దాంతో అతను విరక్తిగా నవ్వుతూ, నీకు నన్ను చంపే ధైర్యం ఉంటే అంతకు మించి సంతోషమే లేదు, కానివ్వు అని అన్నాడు. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ తనను షూట్ చేయలేదని అక్షయ్ మనస్ఫూర్తిగా నమ్మాడు. అప్పుడు స్నేహ, అక్షయ్, నువ్వు నన్ను తక్కువగా అంచనా వేయొద్దు.
అని అంది. అక్కడ ఉన్న అందరూ వాళ్ళిద్దరి వైపు భయంగా చూస్తున్నారు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని మొండి ధైర్యం కనపడుతోంది. కాని నిజానికి స్నేహ గుండె భయంతో వణికిపోతోంది. ఆమె చేతిలోని గన్ వణుకుతూ ఉండటంతో దాన్ని కనిపించకుండా చేయడానికి 2 చేతులతో ఆపుతూ కష్టపడుతోంది. అదంతా చూస్తున్న అక్షయ్, "నీ గురించి నాకు బాగా తెలుసు స్నేహ" అని గర్వంగా అన్నాడు. దాంతో స్నేహ వెంటనే తన చేతిలోని గన్ను మరో చేతిలోకి మార్చి హఠాత్తుగా అక్షయ్ మెడపై గట్టిగా కొట్టింది. దాంతో అక్షయ్ క్షణంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆమె అలా చేస్తుందని ఎవరూ ఊహించకపోవడంతో అభయ్ కూడా ఆమె వైపు అయోమయంగా చూశాడు. స్నేహ అబ్రాడ్లో ఉన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్న టెక్నిక్ను ఇప్పుడు అక్షయ్పై ప్రయోగించింది. అప్పుడు స్నేహ ఒక్క క్షణం అక్షయ్ వైపు చూసి పక్కనే ఉన్న అతని అనుచరులతో, "మీ బాస్ను తీసుకెళ్ళండి" అని చెప్పి వెంటనే అభయ్ వైపు తిరిగి, "మనం ఇక బయలుదేరొచ్చు" అని చెప్పి అక్కడి నుంచి బయటకు నడిచింది. స్నేహ తమ బాస్పై చేయి చేసుకున్నా కూడా ఆమె పక్కనే అభయ్ ఉండడంతో అక్షయ్ అనుచరులు ఆమెను పట్టుకునే ధైర్యం చేయలేకపోయారు. అప్పుడు అభయ్ కూడా తమ వాళ్ళ వైపు చూసి అక్కడ పరిస్థితిని చూసుకోమని సైగ చేసి వెంటనే స్నేహ వెనుక వెళ్తూ, "స్నేహ, అక్షయ్ స్పృహలోకి వచ్చిన తర్వాత నిన్నేమైనా చేస్తాడని నీకు నిజంగా భయం లేదా?" అని అడిగాడు. ఆ మాటకు స్నేహ నవ్వుతూ, "నాకేం భయం, నేను ఆల్రెడీ అతని దగ్గర నుంచి బయటకు వచ్చేశాను కదా. అయినా దీని గురించి ఇంకొంచెం చెప్పాలంటే నేను నీకే ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ టైంకి సేవ్ చేయడానికి వచ్చావు. నేను నీకు రుణపడిపోయాను" అంటూ కృతజ్ఞతగా చెప్పింది. అభయ్ ఆమె థ్యాంక్స్ను ఏమాత్రం పట్టించుకోకుండా, "సరే, ఇప్పుడు బయటకు వచ్చావు, కానీ ఎక్కడికి వెళ్తావు?" అని సందేహంగా అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ అతనితో ఏదో చెప్పాలని అనుకుంది. కానీ అంతలోనే మనసు మార్చుకొని, "నేను కొంచెం దూరం వెళ్ళాక దిగిపోతాను. ఆ తర్వాత నా ప్లానింగ్ నేను చేసుకుంటాను" అని అంది. ఆమె చెప్పిన సమాధానం విని కార్ డోర్ తీయబోతున్న అభయ్ ఒక క్షణం ఆగిపోయి స్నేహ వైపు తదేకంగా చూసి, "స్నేహ, నువ్వు చాలా మారిపోయావు" అని అన్నాడు. దాంతో స్నేహ తల తిప్పుకుంటూ, "అదేం లేదు, నేను ఎప్పట్లానే ఉన్నాను" అని చెప్పి కారెక్కింది. అప్పుడు అభయ్ కూడా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని నవ్వుతూ ఆమె వైపు చూసి, "నువ్వు నాతో అబద్ధం చెప్పకు స్నేహ, నువ్వు చాలా అలసిపోయినట్లు కనపడుతున్నావు. పైగా దేనికో భయపడుతున్నావని కూడా అర్థమవుతోంది" అని అన్నాడు. అతని మాటలకు ఎమోషనల్ అయిన స్నేహ వెంటనే లేని కోపాన్ని తెచ్చుకుంటూ, "ఇక నువ్వు కార్ స్టార్ట్ చేస్తే మనం ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు" అని అంది. దాంతో స్నేహకు ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదని అర్థం చేసుకుని కార్ స్టార్ట్ చేశాడు అభయ్. ఆ తర్వాత ఇద్దరి మధ్య కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. చాలాసేపు ప్రయాణించిన తర్వాత అభయ్ కారు ఊరు చివరకు చేరుకుంది. అప్పుడు స్నేహ, "ఇక్కడ ఆపేసే అభయ్" అని అంది. అభయ్ ఏం మాట్లాడకుండా కారు ఆపేశాడు. అప్పుడు స్నేహ కార్ డోర్ తీసి బయటకు దిగబోతూ ఒక్క క్షణం ఆగి, "నిజం చెప్పనా అభయ్, నాకిప్పుడు జరిగిందంతా ఒక కళ అయితే బాగుండని అనిపిస్తోంది" అని అంది. ఆ మాటకు అభయ్ ఆమె వైపు బ్లాంక్గా చూశాడు. కానీ ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడు స్నేహ కార్ దిగి, "ఇక నేను వెళ్తున్నాను" అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అభయ్ ఆమె కనిపించినంత దూరం చూస్తూనే ఉండిపోయాడు. స్నేహ కోసం అతను ఇదంతా ఎందుకు చేశాడో, ఆమె కోసం అక్షయ్ని ఎందుకు ఎదురిస్తున్నాడు కూడా అతనికి అర్థం కావడం లేదు. అలా అని వెళ్ళిపోతున్న స్నేహాన్ని కూడా అతను ఆపలేకపోయాడు. కనీసం ఆమెను ఆపడానికి ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆమె జీవితంలో చాలా విషయాలు మారిపోయాయని మాత్రం అతనికి అర్థమైంది. అభయ్ కార్ దిగిన స్నేహ కొంచెం దూరంగా ఉన్న బ్రిడ్జ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది. అది అక్షయ్తో కలిసి ఆమె ఎక్కువగా వచ్చి గడిపిన బ్రిడ్జ్. అతనితో కలిసి చేతిలో చేవేసి ఆ బ్రిడ్జిపై నడుచుకుంటూ మాట్లాడుకున్న రోజులు ఆమె కళ్ళ ముందుకు వచ్చాయి. దాంతో ఆమె బ్రిడ్జిపై కాసేపు ఒంటరిగా నడిచింది. ఆ తర్వాత మెల్లగా బ్రిడ్జ్ కిందకు దిగి వెళ్ళి అక్కడ ఉన్న రాతి బెంచ్పై కూర్చుంది. అప్పటికే చీకటి కమ్ముకోవడంతో అక్కడ జనసంచారం పెద్దగా లేదు. ఒంటరిగా ఉన్న ఆ క్షణం స్నేహ తన కంటి నుండి కన్నీటిని దాచలేకపోయింది.
మరోవైపు స్నేహ కొట్టిన దెబ్బతో స్పృహ కోల్పోయిన అక్షయ్ 5 నిమిషాల్లోనే స్పృహలోకి వచ్చాడు. అతను కళ్ళు తెరిచేటప్పటికీ స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకొని వెంటనే ఆమెను వెతుక్కుంటూ కారు తీసుకొని బయలుదేరాడు. అతివేగంగా డ్రైవ్ చేస్తూ సిటీలో సర్కిల్స్ అన్నిటినీ క్షణంలో చుట్టేశాడు. చూడ్డానికి అక్షయ్ తనతో తానే కార్ రేసింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అతని మనసంతా గందరగోళంలో పడిపోయింది. స్నేహ అభయ్తో కలిసి ఉన్న దృశ్యాలే అతనికి పదే పదే కనిపిస్తున్నాయి. అతని గుండెకు ఆ బాధను తట్టుకోవడం కష్టంగా అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహను మిస్ చేసుకోకూడదని అనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదని చిరాకు అతన్ని కారు వేగంగా నడిపేలా చేస్తోంది. అదృష్టవశాత్తు అది అర్ధరాత్రి కావడంతో రోడ్డుపై వెహికల్స్ తక్కువగా ఉండడం వల్ల అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాసేపటి వరకు పిచ్చివాడ్లా ఊరంతా తిరిగిన తర్వాత చివరికి అతనికి ఏం చేయాలో తోచలేదు. దాంతో తనకు బాగా ఇష్టమైన ఆ బ్రిడ్జ్ వద్దకు వచ్చి కారాపాడు అక్షయ్. తన మనసులోని అలజడిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ కార్ దిగి బ్రిడ్జ్ పైకి నడిచాడు. అదే సమయంలో బ్రిడ్జ్ కింద బెంచ్ పై కూర్చున్న స్నేహ వెక్కి వెక్కి పెద్దగా ఏడుస్తోంది. బ్రిడ్జ్ పైనున్న అక్షయ్ 2 చేతులు బ్రిడ్జ్కు అంచున ఆనించి నుంచొని ఉన్నాడు. ఒకప్పుడు అదే బ్రిడ్జిపై చేతిలో చేయి వేసుకొని తిరిగిన ఆ ఇద్దరు ఇప్పుడు ఒకరు బ్రిడ్జి పైన, మరొకరు బ్రిడ్జి కింద ఉండిపోయారు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు బాధపడుతున్నారు. ఆ అర్ధరాత్రి మసక వెలుతురులో ఆ చీకటి మాత్రమే వాళ్ళ బాధకు సాక్ష్యంగా మిగిలింది. ఆ నిషీదిలో ఏడ్చి ఏడ్చి అలసిపోయిన స్నేహ ఒక్కసారిగా "నన్ను క్షమించు అక్షయ్" అని పెద్దగా అరిచింది. స్నేహ అరుపులు అక్షయ్ చెవిని చేరగలవా? అభయ్ ముందు తనను అవమానించిన స్నేహను అక్షయ్ క్షమించగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.